ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము మీకా గ్రంథము 7వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదువుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఆమేన్. విన్నారు కదా, మనం చూపించే అల్పమైన భక్తి విశ్వాసం నీతి వల్ల కాదు గాని మన పూర్వీకులకు చేసిన ప్రమాణాన్ని బట్టి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. ఆకాశము గతించినా కొండలు గతించినా నా మాట ఎప్పటికీ గతించదని చెప్పారు కదా దేవుడు. మీరు ప్రార్థన చేస్తే ఆయన తప్పక విమోచిస్తారు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు.